ఓం సాయిరాం. రేపు లక్ష్మీవారం అన్నమాట, గురు పౌర్ణమి. ఈ గురు పౌర్ణమి సందర్భంగా రేపు ప్రతి ఒక్కరు కూడాను శ్రీ రాజరాజేశ్వరి ఆలయంలో కుంకుమ పూజలు జరుగుతాయి. ప్రతి ఒక్కరు కూడా రావాలని కోరుకుంటాను. ఈ గురు పౌర్ణమి సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా రావాలని కోరుకుంటాను. అలాగే గురు పౌర్ణమి అనేసి అంటే సంవత్సరం మొత్తం మీద అనమాట, నెలకు పౌర్ణమి వస్తుంది. కానీ సంవత్సరానికి గురు పౌర్ణమి అనేది సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది. అది 7వ నెలలో మాత్రమే పడుద్ది. ఈ గురు పౌర్ణమి రోజు సంవత్సరం మొత్తం అది ఎవరైతే పూజలు చేసుకోకుండా ఉన్నారో, ఈ గురు పౌర్ణమి రోజు అనమాట వాళ్ళు వస్తే సంవత్సరం మొత్తం మీద వాళ్ళున్న ఒంటి మీద ఇంటి మీద ఉన్న దోషాలన్నీ కూడా కంపల్సరిగా పోతాయి. ఈ గురు పౌర్ణమికి ప్రతి ఒక్కరు కూడా హాజరవ్వాలి. అలాగే సంవత్సరం మొత్తం మీద పూజ చెయ్యని వాళ్ళు కంపల్సరీగా వస్తే చాలా చాలా మంచిది. మన దోషాలను అన్నీ కూడా తొలగిపోతాయి. ఈ గురు పౌర్ణమి అనేది సంవత్సరం ఒకసారి వస్తుంది కాబట్టి చాలా మంచిది. అందరూ రావాలని కోరుకుంటాను. అలాగే ఈ గురు పౌర్ణమి రోజు ఇక్కడికి రాని పరిస్థితుల్లో ప్రతి ఒక్క ఇంట్లో కూడా పూజ చేసుకోవాలని కోరుకుంటాను. చాలా చాలా మంచి అవకాశం అన్నమాట అలాంటి వాళ్ళకి. రేపు లక్ష్మీవారం అన్నమాట. గురు పౌర్ణమి అనేది లక్ష్మీవారం పడ్డం కూడా మనకు చాలా అదృష్టం కూడా కలిసి వచ్చింది. అందుకనే మరీ చెప్తాను ప్రజలందరికి కూడా, ఈ భారతదేశం మొత్తం మీద ప్రజలందరికీ నేను చెప్తున్నాను, ఒకవేళ మనం దేవుడి గుడికి వెళ్ళని పరిస్థితిలో ఇంట్లో కంపల్సరీగా ప్రతి ఒక్క ఇంట్లో కూడా దీపం వెలగాలి, పూజ చెయ్యాలి. పంతులకి కంపల్సరీగా ప్రతి ఒక్క ఇంట్లో కూడా పంతులు కంపల్సరీగా ఉండాలి. ఓం సాయిరాం. ఓం శ్రీ సాయిరాం. జై శ్రీరామ్.